ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా, పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు ఎట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరులు చేసేటువంటి పనులు ఏంటంటే ఎట్టి పనులు, పనికిరాని పనులు, ఉపయోగం లేని పనులు. ఉదయం లేచింది మొదలు తాగడం, తినడం, ఫ్రెండ్స్ సర్కిల్లో ఇష్టానుసారంగా జీవించడం, కుటుంబానికి సమాజానికి ఉపయోగకరంగా లేకుండా అడ్డదిడ్డంగా బాత్కారాలు కొడుతూ, త్రాగుతూ, తింటూ చేసేటువంటి పనులే ఎట్టి పనులు. అలాంటి ఎట్టి పనులు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించలేదు. మనమందరం శ్రద్ధగా దేవుని యొక్క పనిలో నిమగ్నమై కుటుంబం పట్ల మరియు సమాజం పట్ల, సొసైటీ పట్ల, సంఘాల పట్ల బాధ్యత కలిగి జీవించాలని దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం చేసే పనిలో శ్రద్ధగా కలిగి ఉందాం. దేవుడు మనకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.